హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకి ఏపీ ఫారెస్ట్ నుంచి సర్కిల్ వైజ్ డివిజన్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మనకి ఈ వీడియోలో ఏ డివిజన్లో ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎఫ్ఎస్ఓ ఎన్ని, ఎఫ్ఆర్ఓ ఎన్ని, ఏబిఓ ఎన్ని, ఎఫ్బిఓ ఎన్ని, అసిస్టెంట్లు ఎన్ని అన్నీ కూడా కంప్లీట్ చూడబోతున్నాం. మరి దీనికంటే ముందుగా చెప్పేదేమంటే మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్ మండే స్టార్ట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్గా లగేజ్ రావచ్చు. ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మరియు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, స్టడీ అవర్స్ ఉంటాయి. ఒకే ప్రోగ్రాంలోనే అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మరి ఆన్లైన్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఓన్లీ అరిథమెటిక్ రీజనింగ్ కూడా సపరేట్గా క్లాస్ రన్ చేయడం జరుగుతుంది. జిఎస్ క్లాస్ ఉంటాయి, లేదా ఫుల్ కోర్స్ కావాలని కూడా మీకు అందుబాటులో అందిస్తాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. మరి కమ్ హియర్. సో సర్కిల్ చూస్తే మనకు మొత్తం 7 సర్కిల్స్ ఉన్నాయి. సో ఏపీ ఫారెస్ట్ సంబంధించి మొత్తం సర్కిల్స్ మనకు 7 ఉన్నాయి. అందులో విశాఖపట్నం ఒక సర్కిల్ ఉంది, విశాఖపట్నం సర్కిల్ ఉంది, రాజమండ్రి సర్కిల్ ఉంది, గుంటూరు సర్కిల్ ఉంది, తర్వాత శ్రీశైలం సర్కిల్, అనంతపూర్ సర్కిల్, కర్నూలు సర్కిల్, తర్వాత తిరుపతి సర్కిల్. ఈ మొత్తం మనకు 7 సర్కిల్స్ ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో మరి డివిజన్ చూసుకుంటే డివిజన్స్ వైజ్ చూసుకుంటే విశాఖపట్నం డివిజన్, విజయనగరం డివిజన్, నర్సీపట్నం, పేడూరు, శ్రీకాకుళం ఇవన్నీ కూడా మనకు విశాఖపట్నం సర్కిల్ వస్తాయన్నమాట. అదే రాజమండ్రి సర్కిల్ అయితే కాకినాడ, ఏలూరు, కృష్ణా, చిత్తూరు డివిజన్ వస్తుంది. మరి గుంటూరు సర్కిల్ అయితే గుంటూరు, గిద్దలూరు, నెల్లూరు వస్తుంది. మరి అదే మాదిరిగా ఎఫ్డిపిటి శ్రీశైలం సర్కిల్లో మనకు వచ్చే డివిజన్స్ ఆత్మకూరు, మార్కాపూరు, నంద్యాల. మరి అనంతపూర్ సర్కిల్లో అనంతపూరు, చిత్తూరు వస్తుంది. కర్నూలు సర్కిల్లో కర్నూలు, ప్రొద్దుటూరు, కడప వస్తుంది. మరి తిరుపతి సర్కిల్లో తిరుపతి, రాజంపేట, తిరుపతి వస్తాయి. సో ఇవి మనకు వచ్చేటువంటి సర్కిల్స్ అండ్ డివిజన్స్. మరి యొక్క చూద్దాం ఒకసారి. సర్కిల్ విశాఖపట్నం సర్కిల్లో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే వేకెన్సీస్ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 7 ఉన్నాయి. మరి రాజమండ్రి సర్కిల్లో 12 ఉన్నాయి. గుంటూరు సర్కిల్ చూస్తే మనము గుంటూరు అండ్ శ్రీశైలంలో మనకు 9 ఉన్నాయి. అదే మాదిరిగా మనకి ఈ అనంతపురము, కర్నూలు, తిరుపతి సర్కిల్ చూసుకుంటే మొత్తం 9 ఉన్నాయి. సో మొత్తం అయితే మనకు 37 ఉన్నాయి. అంటే అన్ని సర్కిల్స్లో కలిపి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది మనకు సర్కిల్ వైజ్ అనమాట. దానికి సంబంధించిన మొత్తం 37 వేకెన్సీ ఉన్నాయి. తర్వాత మనకి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, మరియు తనాసార్ ఓకే తనాదారు, మరియు టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్. అందులో మళ్ళీ మనకు టెక్నికల్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ వచ్చేసి మళ్ళీ మనకు సర్కిల్ వైజ్ ఉన్నాయి. అయితే ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ, తర్వాత తనాదారు వచ్చేసి మనకు ఇవి మనకు డివిజన్ వైజ్ ఉంటాయి. చూస్తే విశాఖపట్నంలో మనకు ఎఫ్ఎస్ఓ 1, ఎఫ్బిఓ 2, ఏబిఓ 14 ఉన్నాయి, తనాదారు 0. మరి విజయనగరంలో వచ్చేసి మనకు 3 ఎఫ్బిఓ, ఏబిఓ 13 ఉన్నాయి. మరి నర్సీపట్నంలో వచ్చేసి మనకు ఎఫ్ఎస్ఓ 4 ఉన్నాయి, ఎఫ్బిఓ 14 ఉన్నాయి, ఏబిఓ 12, తనాదారు 1. పాడేరు వచ్చేసి మనకు ఎఫ్ఎస్ఓ 3, ఎఫ్బిఓ 5, తర్వాత ఏబిఓ 6. మరి శ్రీకాకుళం వచ్చేసి మనకు ఎఫ్ఎస్ఓ 2 ఉన్నాయి, ఎఫ్బిఓ 3 ఉన్నాయి, ఏబిఓ 5 ఉన్నాయి, తనదారు లేవు. టెక్నికల్ అసిస్టెంట్స్ 2 ఉన్నాయి ఈ సర్కిల్కి అంతా, జూనియర్ అసిస్టెంట్స్ 1 ఉంది. మరి తర్వాత మనకు రాజమండ్రి సర్కిల్కి వస్తే రాజమండ్రి సర్కిల్లోని డివిజన్స్ చూసుకుంటే కాకినాడ 9 ఎఫ్ఎస్ఓ, 15 ఎఫ్బిఓ, ఏబిఓ 30 ఉన్నాయి, మరి 3 వచ్చేసి తనదారు ఉన్నాయి. మరి ఏలూరు వచ్చేసి 4 ఎఫ్ఎస్ఓ, 7 ఎఫ్బిఓ, 28 ఏబిఓ ఉన్నాయి. మరి కృష్ణా డిస్టిక్ వచ్చేసి 1 ఎఫ్ఎస్ఓ, 7 ఎఫ్బిఓ, ఏబిఓ 7. మరి చిత్తూరు డివిజన్కి వచ్చేసి 3 ఎఫ్ఎస్ఓ ఉన్నాయి, ఎఫ్బిఓ 14, ఏబిఓ 30. దీని పరంగా చూస్తే ఈ యొక్క సర్కిల్లో మనకు టెక్నికల్ అసిస్టెంట్స్ 3 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్స్ 1 ఉంది. అయితే మొత్తం మనకు ఈ యొక్క సర్కిల్లో రాజమండ్రి సర్కిల్లో 12 ఎఫ్ఆర్ఓ ఉన్నాయి, 17 ఎఫ్ఎస్ఓ ఉన్నాయి, 43 ఎఫ్బిఓ ఉన్నాయి, 95 ఏబిఓ ఉన్నాయి, తనదారు 3 ఉన్నాయి, 3 టెక్నికల్ అసిస్టెంట్, 1 జూనియర్ అసిస్టెంట్ మనకు ఉన్నటువంటివి. తర్వాత నౌ కమ్ టు గుంటూరు. సో గుంటూరు డివిజన్ వచ్చేసి 2 ఎఫ్ఎస్ఓ, 12 ఎఫ్బిఓ, 16 ఏబిఓ ఉన్నాయి. మరియు గిద్దలూరు తీసుకుంటే 6 ఎఫ్ఎస్ఓ, 13 ఎఫ్బిఓ, 21 ఏబిఓ, తనదారు 1 ఉంది. మరి నెల్లూరు తీసుకుంటే 3 ఎఫ్ఎస్ఓ, 12 ఎఫ్బిఓ, ఏబిఓ 36. సో మొత్తం అయితే మాత్రం మనకు ఇక గుంటూరు సర్కిల్లో మనకు 11 ఎఫ్ఎస్ఓ ఉన్నాయి, 37 ఎఫ్బిఓ ఉన్నాయి, ఏబిఓ 73, తనదారు 3, టెక్నికల్ 3 ఉన్నాయి. అదే మాదిరి ఇప్పుడు మనకు శ్రీశైలం చూసుకుంటే
ఆత్మకూరు డివిజన్లో 3 ఎఫ్ఎస్ఓ, 7 ఎఫ్బిఓ, 19 ఏబిఓ. మరియు మార్కాపూర్ తీసుకుంటే 3 ఎఫ్ఎస్ఓ, 11 ఎఫ్బిఓ, ఏబిఓ 16 ఉన్నాయి. మరి నంద్యాల తీసుకుంటే నంద్యాల 6 ఎఫ్ఎస్ఓ, 10 ఎఫ్బిఓ, ఏబిఓ 16, 1 తనాదార్. సో జూనియర్ అసిస్టెంట్ అయితే 1. సో మొత్తంలో ఈ యొక్క సర్కిల్ తీసుకుంటే శ్రీశైలం సర్కిల్ తీసుకుంటే 12 వచ్చేసి ఎఫ్ఎస్ఓ, 28 వచ్చేసి ఎఫ్బిఓ, 51 వచ్చేసి ఏబిఓ, తనాదార్ వచ్చేసి 1, జూనియర్ అసిస్టెంట్ 1. మరి అనంతపూర్ సర్కిల్ తీసుకుంటే అనంతపూర్ సర్కిల్లో అనంతపూర్లో 2 ఎఫ్ఎస్ఓ, 8 ఎఫ్బిఓ, ఏబిఓ 12. తర్వాత చిత్తూరు వెస్ట్ తీసుకుంటే 4 వచ్చేసి ఎఫ్ఎస్ఓ, 9 ఎఫ్బిఓ, 23 ఏబిఓ, 1 తనాదార్. మరి టెక్నికల్ 2. సో మొత్తం మీద యొక్క సర్కిల్లో 6 ఎఫ్ఎస్ఓ, 17 ఎఫ్బిఓ, 35 ఏబిఓ, 1 తనాదారు, 2 వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్లు. మరి ఇప్పుడు కర్నూలు తీసుకుంటే కర్నూలులో 2, 4 వచ్చేసి ఎఫ్బిఓ, 13 ఏబిఓ. తర్వాత ప్రొద్దుటూరు తీసుకుంటే ప్రొద్దుటూరు 1 ఎఫ్ఎస్ఓ, 2 ఎఫ్బిఓ, ఏబిఓ 10. తర్వాత కడప తీసుకుంటే 3 వచ్చేసి ఎఫ్ఎస్ఓ, 6 వచ్చేసి ఎఫ్బిఓ, 10 వచ్చేసి మనకు ఏబిఓ, తనదారు వచ్చేసి 1, టెక్నికల్ 1, జూనియర్ అసిస్టెంట్ 1. మొత్తం మీద మనకు ఇక కర్నూలు సర్కిల్ తీసుకుంటే 6 ఎఫ్ఎస్ఓ, 12 వచ్చేసి ఎఫ్బిఓ, ఏబిఓ 33, తనదారు 1, టెక్నికల్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1. మరి ఫైనల్గా తిరుపతి సర్కిల్ తీసుకుంటే తిరుపతిలో 3 ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ 7, ఏబిఓ 25, 1 తనాదార్. తర్వాత రాజంపేట తీసుకుంటే రాజంపేట 2 ఎఫ్ఎస్ఓ, 4 ఎఫ్బిఓ, ఏబిఓ 13, 1 తనాదార్. అంటే మొత్తం మీద మాత్రం మనకు తర్వాత మనకు తీసుకుంటే ఇక్కడ 5 ఎఫ్ఎస్ఓ, 11 ఎఫ్బిఓ, ఏబిఓ 38, 2 తనాదారు, టెక్నికల్ 1. సో ఓవరాల్గా తీసుకుంటే మనకు గ్రాండ్ టోటల్ తీసుకుంటే గ్రాండ్ టోటల్ అయితే మనకు పీసీసీఎఫ్ అండ్ హెచ్వైఎఫ్ఎఫ్ ఆఫీసర్ వచ్చేసి మనకు 6 జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, మొత్తం 10. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు ఇక్కడ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 70, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 10 తనాదారు, 12 వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్లు, 10 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లు. ఇవి టోటల్గా ఉన్నటువంటిది. మరి మనకు నోటిఫికేషన్ ఎప్పటి సరే వచ్చి సిద్ధంగా ఉంది. దీనికి అదనంగా ఇంకొక 175 వేకెన్సీగా రాబోతున్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ రాబోతున్నాయి. అన్నీ కలుపుకుంటే మనకు మంచి వేకెన్సీ ఉన్నాయి. మరి వేస్ట్ చేద్దాం, టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటికే మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పటికే టైం వేస్ట్ చేసుకోవద్దండి, మీకు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మీకు ఎవరికైనా సరే ఇంటికాడ చదవలేకపోతున్నాం అనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కి వచ్చేసి మీరు కోచింగ్ తీసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు ఎక్కడైనా అనుకుంటే మనకు టర్నింగ్ పాయింట్ కడపకు వచ్చి మీకు హాస్టల్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, స్టడీ అవర్స్ ఉంటాయి, మీరు హ్యాపీగా వచ్చి చదువుకోవచ్చు కూడా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ మీరు సిద్ధంగా ఉండండి, ఎప్పుడైనా సరే మాకు నోటిఫికేషన్ అవకాశం ఉంది. సో మండే నుంచి నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా సరే రావచ్చు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.